అందరికీ ప్రైజ్ లాడండి. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యంలో చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు కైకొన్న వాడును ధన్యుడు. అలాగే ఇంకొక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఈ ఉదయకాలంలో ప్రభువారు నీకు నాకు ఇస్తున్న వాగ్దానము లేకపోతే ఆశీర్వాదం అనుకోవచ్చు. నువ్వు నేను ధన్యుడమని దేవుడు సెలవిస్తున్నాడు. కారణం ఏంటంటే ఇక్కడున్న మాటే, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడు వినువాడు విని వాటిని గైకొనువాడు ధన్యుడు. అలాగే ధర్మశాస్త్రమందు ఆనందించువాడు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు దాన్ని ధ్యానించడం వల్ల ఏం కలుగుతుంది? అసలు ఎక్కడైనా మనం బయట చూసినట్లయితే ఏదైనా ఒక విషయాన్ని చెప్తే దాని కింద, అంటే ఒక విషయాన్ని మనకి అనౌన్స్మెంట్ గా ఇస్తే దాని కింద వెంటనే ఏ సంస్థ అయినా సరే కండిషన్స్ అప్లై అంటది. అంటే కండిషన్స్ కొన్ని ఉన్నాయి, ఖచ్చితంగా కండిషన్స్ అప్లై అవుతాయి. ఇది రావాలి అంటే కొన్ని నియమాలు ఉండాలి అంటారు. కానీ వాక్యం కూడా మనకు అదే చెప్తుంది. జీవితంలో దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అంటే దివారాత్రములు దాంతో ధ్యానించేవాడు ధన్యుడు. అలాగే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించేవాడు కూడా ధన్యుడు. ఈ ధన్యులు అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అసలు ఇంతకు ఏంటవి? ధర్మశాస్త్రం ఏం చెప్పింది అని అంటే, ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మీకు ఒక 2-3 మాటలే చాలా స్పష్టంగా కనిపిస్తాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూస్తే ఒక మాట చెప్తున్నా ఇక్కడ. అంటే ధర్మశాస్త్రం నుంచి దివారాత్రములు దాన్ని ధ్యానించుకుంటే 29వ వచనంలో మనం చూస్తే, వారికిని వారి సంతానమునకు నిత్యము క్షేమం కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన ఎడల మేలు. నా ఆజ్ఞలన్నీ అనుసరించే మనసు వారికి ఉండిన మేలు. దానికి ముందు పైన వారికిని వారి సంతానమునకు నిత్యము క్షేమం కలుగునట్లు. అంటే నిత్యము క్షేమం ఉండాలంటే, అంటే పక్కన ఆనందం ఉంటుందంటే క్షేమంగా ఉన్నట్టే. ధర్మశాస్త్రం ముందు ఆనందించడం అంటే దేవుని ఆజ్ఞలందు కట్టడలందు ఆనందించడం తెలిసి ఉండాలి. అది ఎలా వస్తుందంటే నిత్యము మన కుటుంబంలో క్షేమం ఉన్నప్పుడే కలిగింది. అయితే ఆ క్షేమం కలగాలంటే యెహోవా యందు భయభక్తులుండి ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించే మనసు వారికి ఉండిన మేలను, అనుసరించే మనసు కూడా ఉండాలంట. అంటే కండిషన్స్ అప్లై అనే విషయంలో మొట్టమొదటి మనకి మనతో పాటు మన కుటుంబానికి క్షేమం ఉండాలంటే
మనకి దేవుని ఆజ్ఞను అనుసరించి దేవుని యందు ఆయన ధర్మశాస్త్రం అందు ఆనందించే మనసు ఉండాలి. అందుకనే యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించువాడు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడయ్యాడు. ధన్యుడు అవ్వాలి అని అంటే ఇక్కడ ఒక మాట ఏంటంటే మనసు ఉండాలి. దాన్ని అనుసరించే దేవుని ఆజ్ఞకు లోబడే మనసు ఉండాలి. భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆయన యందు లోబడి ఉండటమే. మనలో ఉన్న చెడుతనాన్ని అంతా విసర్జించేసుకుంటూ దేవునికి లోబడి ఉండడమే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం. అంటే మొదటిది క్షేమం అనేది కుటుంబంతోనూ మనతోనూ ఉంటే ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడ్డామని అనుకుంటాం. అయితే ఆ ఆశీర్వదించబడటానికి మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన ధర్మశాస్త్రం అందు ఆనందించడం నేర్చుకోవాలి, ఆజ్ఞల్ని గైకొనాలి. అంటే ఆనందించాలి అంటే ఆయన ఆజ్ఞల్ని గైకొనాలి. ఆ గైకొనే మనసు మనకు ఉండాలి. మొదట ఆ మనసు వారికి ఉండిన మేలు అంటున్నాడు. అంటే మనందరికీ ఆశీర్వాదం ఉంది. దేవుడు ఈ ఉదయకాలంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు నీ కుటుంబానికి ఎప్పుడు క్షేమం కలుగుతుంది అని అన్నాడు. అయితే కలగాలి అంటే ముందు మనకి ఆ ఆజ్ఞల్ని దేవుడికి లోబడే మనసు, దేవుడు ఇచ్చిన మాటని తూచా తప్పకుండా పాటించే మనసు మన జీవితంలో ఉండాలి. అంటే ఒక కండిషన్ ఉంటే ఒక ఆశీర్వాదం నడుస్తూ ఉంది. దాని కిందే కండిషన్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఇదే ఆనందం నిత్యం ఉండాలంటే అక్కడ ఇంకొక మాట కూడా అంటున్నాడు. దీనివల్ల ఏం కలుగుతూ ఉంటదంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వల్ల మనం ఏం నేర్చుకుంటాం, ఎలాంటి ఆశీర్వాదం వస్తుందంటే ద్వితీయోపదేశ కాండంలోనే 6:25 ఇంకో మాట అంటున్నాడు ప్రభువారు. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్త ఆజ్ఞలను అనుసరించు మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. అంటే ఈ లోక నీతి మనల్ని ఎప్పుడు పరిశుద్ధిని చేయలేదు. దేవుని నీతి మాత్రమే మనల్ని పరిశుద్ధిని చేయగలదు. మన సొంతగా మనం నీతిగా ఉండలేము. అది ఎప్పటికీ సాధ్యం కాదు. కానీ ఈ సంతోషంలో మనం ఎప్పుడు నీతిమంతుల్లాగా దేవుని సన్నిధిని కనపడాలి. మన దేవుడైన యెహోవా మన దేవుని ఎదుట ఆయన సన్నిధిలో మనం నీతిమంతులు కలిగి ఉండాలి అని అంటే కేవలం ఒకటే మాట, ఆయన ఇచ్చిన ఆజ్ఞలని చాలా స్పష్టంగా పాటించటం. అంటే ఈ ధర్మశాస్త్రాన్ని నువ్వు నేను అనుసరించడం వల్ల మనకి నీతి కలుగుతుంది. ఈ లోకంలో నీతి లేని జీవితంలో ఉన్న మనం ఖచ్చితంగా నీతిమంతులుగా ఆయన దృష్టికి జీవించాలంటే ఆయన ఆజ్ఞల్ని గైకొనటం. దానివల్లనే అంటే ధర్మశాస్త్రంలో మనం ఆనందించడం నేర్చుకుంటే మనలో నీతి కలుగుతుంది. అలాగే ఇంకొక మాట ఏంటంటే మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలనని మనకు ఆజ్ఞాపించింది. అంటే ఈ విధులన్నిటినీ మనం చేయటం అంటే దేవుడు చెప్పిన దాన్ని చెప్పినట్టు చేయటం వలన ఇంకొకటి ఏముందంటే నిత్యము మేలుంది. అంటే మనం చదువుకున్న కీర్తనలోనే ఆ మాటలో కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఉన్న మాట యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు అంటే ఎట్లా ఆనందిస్తామంటే ఇది ఇలాగే నిత్యము మేలుంది. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిత్యము దాన్ని అనుగుణంగా నడుచుకుంటూ వెళ్ళటం వల్ల నిత్యము మేలు అనేది ఉంది. ప్రభు చాలా స్పష్టంగా సెలవిచ్చేస్తున్నాడు. ఈ ఉదయ కాలంలో మనకి ఉండవలసిన అంటే ఒక 2-3 విషయాలే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఏంటంటే ధర్మశాస్త్రంలో నువ్వు ఆనందించడం నేర్చుకుంటే ఖచ్చితంగా మనం చేసే వాటిలో మనకు, మన కుటుంబానికి, మన చుట్టుపక్కల ఉన్న వారికి అందరికీ ఆశీర్వాదం ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందంటే నిజంగా ఆయన చిత్తానుసారంగా నడుచుకునే మనసు, ఆ ధర్మశాస్త్రంలో ఆనందించే మనసు మనకున్నప్పుడు. ధర్మశాస్త్రం అందు ఆనందించేవాడు ధన్యుడే. కాకపోతే ఆ ధర్మశాస్త్రాన్ని దానికి అనుగుణంగా నడుచుకునేవాడు ఆ మనసు కలిగి ఉండాలి. అప్పుడు వాడు ఖచ్చితంగా వాడు ధన్యుడు అవుతాడు. అంటే నువ్వు నేను ధన్యులం అవుతున్నాం స్పష్టంగా.
చెప్పాలంటే మనం ధన్యులమే. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. ఎంతమందికో లేని ధన్యత నీకు నాకు అనుగ్రహించాడు. ఉదయకాలంలో మొట్టమొదటి సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపే కృపనిచ్చాడు. దేవుని సన్నిధిలో గడుపుతున్న నువ్వు నేను ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నామంటే దానివల్ల మనకు చాలా మేలులు ఉన్నాయి. అయితే మేలులో కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ మేలు రావాలంటే నీలో నాలోనూ ఆ మనసు ఉండాలి. దేవుని చిత్తానుసారంగా నడిచే మనసు. అంటే ఆయన ఆజ్ఞలకు అనుగుణంగా నడిచే మనసు ఉండాలి. అలాగే మనం నీతిమంతులం, ఆయన ఎదుట నీతి కలిగిన వారిగా మనం జీవించాలి అంటే ఖచ్చితంగా ఆయన ఆజ్ఞల్ని మనం అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు మనం నీతిమంతులుగా ఈ లోకంలో జీవించగలం. ఎందుకంటే మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్త ఆజ్ఞలను మనం నడుచుకుంటే మనకు నీతి కలుగుతుంది. అంటే నీతి మనం చేసే పనుల వల్ల లేకపోతే మన సొంత కార్యాల వల్ల రాదు. కేవలం దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను, ఆయన నియమించిన నిబంధనను ఖచ్చితంగా మనం అనుసరిస్తూ ఉంటే అందులోనే మనం నీతిమంతులుగా ఎంచబడతాం. అందులో మనం చెప్పనాసఖ్యంగానే సంతోషాన్ని పొందుతాం. అంటే అంత సంతోషం ఉంది, ధన్యత ఉంది. అయితే నిత్యమైన మేలు కూడా ఉంది. ఈ నిత్యమైన మేలు కూడా రావాలంటే వాటన్నిటినీ మనం గైకొనాలి. నేటి వలె మనం సజీవులమై దేవుని సన్నిధిలో ఉండాలంటే, ఎందుకంటే వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంటుంది. ఈ గడియ చూడలేక గతించిన వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ నిన్ను నన్ను ప్రభు ప్రేమించాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించే నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టి మనల్ని ప్రత్యేకమైన జనంగా ఎంచుకున్నాడు. అందుకనే ద్వితీయోపదేశ కాండంలోనే 7వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయంగా ఏర్పరచుకొని. అంటే ఎంత స్పష్టంగా ఉన్న మాట అంటే, ఈ లోకంలో ఉన్న అన్ని జనముల కంటే, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే నువ్వు గొప్ప. నీకు ఒక ఆధిక్యత ఉంది. నిన్ను ఒక ఉన్నతమైన స్థితిగాను, ఉన్నతమైన వ్యక్తిగాను దేవుడు అంగీకరిస్తున్నాడు. అంతగా నిన్ను హెచ్చించుకొని నిన్ను తనకి స్వకీయమైన తన సొంత ప్రజలుగా అంగీకరించాడు. సొంత బిడ్డగా. అయితే సొంత బిడ్డగా అంగీకరించి దేవుడు నిన్ను నన్ను పిలుచుకుంటే మనకి నిజంగా అందులో ఆనందించే మనసుంటే మనం ఖచ్చితంగా మన కుటుంబంలో సంతోషంగా ఉండగలం. ఆశీర్వాదం నడుస్తూ ఉంటది. ఈ ఆశీర్వాదం మన కుటుంబానికి వస్తుంది. అంటే మనం నిజంగా దేవుని మనసుని, అంటే దేవుని ఆజ్ఞని అనుసరించి నడుచుకుంటున్నాం. అలాగే మనలో నీతి కలుగుతుంది. దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను అనుసరించి నడుస్తున్నాం కాబట్టి ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన అనుసరించిన వారు కూడా నీతిమంతులు అవుతారు ఈ లోకంలో. అలాగే నిత్యమైన మేలు నీ కోసం నా కోసం దాచబడింది. మరి ఇది ఇప్పుడు ఎప్పటి వరకు ఈ మేలును మనం ఎంతవరకు పొందుకుంటూ ఉంటామంటే ఇక్కడ ఇంకొక మాట కూడా అంటున్నాడు. 5వ అధ్యాయము 33వ వచనంలో, కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవాలి. ఎప్పటి వరకు జాగ్రత్త పడవాలంటే మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఆయన వస్తాడు, నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు. ఖచ్చితంగా ఆయన ఉండే రాజ్యంలో నీకు నాకు ఆయన స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఈ నిరీక్షణ విశ్వాసిగా మనకి ఎప్పటి నుంచి మనం క్రీస్తును అంగీకరించిన దగ్గర నుంచి మనం ఒక నిరీక్షణతో జీవిస్తూ ఉన్నాం. ఆయనతో కూడా మనం ఆయన సన్నిధిలో ఉంటాం అనే ఒక నిరీక్షణతో. అయితే అప్పటి వరకు మనం ఏం చేయాలంట, కాబట్టి మీరు కుడికైనా గాని ఎడమకే గాని తిరుగుక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవాలి. మన దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని చేయడానికి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అజాగ్రత్తగా ఉంటే మనం అన్నిటినీ కోల్పోతాం అని అర్థం. ఇక్కడ అజాగ్రత్తగా మనం గనక ప్రవర్తిస్తూ ఉన్నామంటే ఖచ్చితంగా అన్నిటినీ మనం దూరం చేసుకుంటున్నట్టే. అంటే ధర్మశాస్త్రంలో మనం ఆనందించలేము, ధన్యులం కాలేము. మన కుటుంబానికి మనం ఆశీర్వాదాన్ని తేలేని పరిస్థితిలో ఉంటాం. మన పొరుగు వారికి ఆశీర్వాదాన్ని తేలేని పరిస్థితిలో ఉంటాం.
మనం జాగ్రత్తగా ఉండకపోతే. అలాగే అక్కడే ఇంకో మాట, మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవాలి. అంటే దేవుడు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలోనూ సక్రమంగా నడుచుకోవాలి. దేనికి మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు. అంటే మనం జీవించే సంవత్సరంలో చాలా స్పష్టంగాను, చాలా చక్కగాను, మేలుతోనూ జీవించాలి అనంటే ఖచ్చితంగా మనం ఒకే ఒక మార్గంలో నడవాలి. అది ఆయన మార్గం. అందుకనే కొత్త నిబంధనలో ఆయన స్పష్టంగా సెలవిచ్చాడు దేవుడే. నేనే మార్గం అని. అంటే ప్రభువును అనుసరించి నడుచుకోవటమే. ప్రభువును అనుసరించి నడుచుకోవటమే. ఆయనే మనకు మాదిరి. ఆయనలా నడుచుకోవటం. అవన్నీ మనం ఆయనలా చేసి, అంటే ఆయనలాగా మారుతూ ఆయన మార్గంలోనే, ఆయన ఎలా అయితే నడుచుకుంటూ వెళ్ళాడు ఈ లోకంలో, మనం కూడా అలాగే నడుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనం గతంలో చూసిన మాట ఒక మాట, మన అంతిమ లక్ష్యం ఏంటంటే క్రీస్తు ఈ లోకంలో ఏమై ఉన్నాడో నువ్వు నేను కూడా అదే అయి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఏమై ఉన్నాడంటే ఆయన తండ్రిని మహింపరిచేవాడిగాను, ఈ లోకంలో సంపూర్ణ మానవునిగాను, ఒక విశ్వాసిగా ఎలా జీవించాలి, క్రీస్తును అనుసరించేవాడు ఎలా ఉండాలి అనే దాన్ని చాలా స్పష్టంగా ఆయనే మాదిరి ఉంచి వెళ్ళాడు. అయితే ఆయన ఏమై ఉన్నాడో నువ్వు నేను కూడా అలాగే అయి ఉండాలంటున్నాడు ఈ లోకంలో. అలా ఉంటేనే క్రీస్తును మనలో చూపించగలం, మనం ఆయన అనుసరంగా నడుచుకోగలం. అందుకనే మేలుంది, ఆశీర్వాదం. అయితే దానికి ఒక కండిషన్ ఉంది. దేవుని చిత్తానుసారమైన మనసుని, అంటే దేవుని చిత్తాన్ని జరిగించే మనసు నీకు నాకు ఉండాలి. దానివల్ల ఏం కలుగుతుంది అని అంటే ఖచ్చితంగా మనం ఆ ధర్మశాస్త్రం అందు ఆనందించే వారం అయితే దేవుడు మనకు అనిచిన నీతి కలుగుతుంది. దేవుని నీతి మనలో కలుగుతుంది. అలాగే నిత్యము మనకి మేలు ఉంటది. నిత్యము మేలంటే ఆయన సన్నిధికి వెళ్ళేంత వరకు మనం మేలుతో నింపబడతాం. ఎప్పుడు అంటే ఆయన చెప్పిన దాన్ని చెప్పినట్టు గైకొని దాని ప్రకారం నడుచుకున్నట్టు. అంటే కండిషన్స్ అప్లై అనే మాట ఇక్కడ చాలా స్పష్టంగా ఉంటది. ప్రవచన వాక్యాన్ని చదివేవాడు, వినేవాడు, గైకొనేవాడు ధన్యుడే. వినేవాడు అని చెప్పేసానంటే వింటున్నా నువ్వు నేను ధన్యులమే. ప్రతిరోజు ఉదయాన్నే వింటున్నాం. చాలా స్పష్టంగా దేవుడు తన మాటల్ని తన భక్తుల ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు. అవి చాలా స్పష్టంగా వింటున్నాం. అయితే వినేవాళ్ళం ధన్యులమే. కానీ ధన్యతతో మనం ఆగిపోతే ఎట్లా? ఆశీర్వాదాలు కూడా మాతో పాటు నడవాలి. అయితే ఉదయ కాలంలో దేవుడు తన చేతులు చాచి ఖచ్చితంగా నిన్ను నన్ను ఆశీర్వదించాలని సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆశీర్వాదాన్ని మనం తీసుకునే విధంగా ఆజ్ఞల్ని అనుసరించే మనసు, దాని ప్రకారం నడిచే ఖచ్చితమైన ఆలోచన, అంటే ఆ మనసు మనకు ఉండాలి. దేవుని చిత్తాన్ని జరిగించే మనసు. అలాగే ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన సన్నిధిలో ఆయన నీతిని మనలో కనపరిచి, అంటే నీతి కలిగి జీవించడం అనేది మనం చేయాలి. అందుకోసమే ఎప్పటి వరకు అని చెప్పేసానంటే మీరు కుడికైనను ఎడమకైనను కాకుండా మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించేవాడు, అంటే దేవుడు నాకు ఆజ్ఞాపించిన ప్రతి విషయాన్ని నేను చేయటానికి, దాన్ని కాపాడుకోవటానికి జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం జాగ్రత్త పడకపోతే నష్టపోతాం. ఈ లోకంలో మనం జాగ్రత్త పడితే పరలోకంలో మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, కూడబెట్టుకుంటాం. అందుకని ఇక్కడ అంటాడు, దీర్ఘాయుష్మంతుడు, మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగినట్లు మీ దేవుడైన యెహోవా, అంటే మీ దేవుడు మీకు ఆజ్ఞాపించింది, నా దేవుడు మనకు ఆజ్ఞాపించిన మార్గముల మనం స్పష్టంగా ఎక్కడా తొలగిపోకుండా, కుడికి గాని ఎడమ గాని తొలగకుండా అదే మార్గంలో వెళ్ళాలి. అందుకని కీర్తనకారుడు ఒక మాట అంటాడు 67 అధ్యాయంలో, భూమి మీద నీ మార్గములు తెలియజేయబడినట్లు, అన్య జనులందరిలో నీ రక్షణ తెలియజేయబడినట్లు దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించుగాక. అంటే భూమి మీద నీ మార్గం తెలియనట్లు నేను దేవుని మార్గంలో నడుస్తున్నాను అనేది ఎలా తెలుస్తుందంటే నా జీవితం, నేను పొందుకున్న ఆశీర్వాదం, నేను పొందుతున్న ఆనందం, ఆ ధర్మశాస్త్రంలో నాకున్న ఆనందం, ఈ ఆనందాలన్నీ నేను కనపరచగలిగితే అన్య జనుల్లో నీ రక్షణ తెలియజేయబడినట్లు
దేవుడు మమ్మును కరుణించి మమ్మను ఆశీర్వదించిన అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనకు ఆ కండిషన్ మనసులో ఉండాలి. అంటే మనకి ఈ కండిషన్స్ అన్ని అప్లై అయి ఉండాలి. మనసు ఉండాలి. ఆ మనసు ఉంటేనే మేలుంది, ఆశీర్వాదం ఉంది, జాగ్రత్త పడటం కూడా ఉండాలి మనలో. అది పోకుండా జాగ్రత్త పడాలి. ఒక వస్తువు గాని, ఒక బహుమానం గాని మన చేతికి ఇస్తే చాలా జాగ్రత్తగా దాచుకుంటాం. ఎందుకంటే అది పోతే దాని జ్ఞాపకాలు పోతాయని. బర్త్‌డే జరిగితే చాలా విశేషాలు ఉంటాయి. అలాగే గిఫ్ట్‌లు ఉంటాయి. మరి ఆ గిఫ్ట్ ఇచ్చిందాన్ని ఎంత జాగ్రత్తగా దాస్తామో, అలాగే దేవుడు నాకిచ్చిన ఆజ్ఞలను కూడా అంతే జాగ్రత్తగా నేను అనుసరించడానికి ప్రయత్నించాలి. అంతకంటే ఇంకా ఎక్కువగానే అనుసరించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఆ మనస్సు ఉండిన వారికి మేలు అన్నాడు. మనసు వారికి ఉండిన మేలు. నీకు నాకు ఆ మనసు ఉంది. అయితే మనం ఆశీర్వాదకరంగా మారితేనే అనేక మందిని ఆశీర్వాదంలోకి నడిపించగలం. ఈరోజు దేవుడు ఉదయాన్నే నిన్ను నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఆయన నీతి నీలోను నాలోను కలుగజేస్తున్నాడు. మనం మన దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు మనం నీతి కలుగుతున్నాము. ఆయన నీతి మనలో కలుగుతుంది. నిత్యము మనకు మేలుంది. కేవలం మనం ఆయన మార్గంలో నడుచుకున్నటకు జాగ్రత్త పడాలి ఈ లోకంలో. ఆయన మార్గంలో నుంచి తొలగిపోకుండా, కుడికైనా ఎడంకైనా తొలగకుండా జాగ్రత్త పడే విధంగా దేవుడు నీకు నాకు తోడుగా ఉండాలి. అలాగే తోడుగా ఉండి మనం కూడా దేవుని సన్నిధిలో ఆయన ధర్మశాస్త్రమందు ఆనందించి దివారాత్రములు దాన్ని ధ్యానించే వారిగా ఉండాలి. వినాలి, చదవాలి, వాటిని గైకొనాలి. అంటే వినేవాళ్ళు ధన్యులే, చదివేవారు ధన్యులే, గైకొనేవాడు ధన్యులు. మేలు దాని పరిమాణాన్ని బట్టి దాని స్థితిని బట్టి పెరుగుతూ ఉంది. ఆశీర్వాదం కూడా అలాగే. చదివి వదిలేస్తే చదివినంత వరకే ఉంటది ఆ మేలు. విని వదిలేస్తే వినినంత వరకే ఉంటది. గైకొంటే రెండిటితో పాటు ఆ మేలు ఇంకా పరిపూర్ణం అవుతూ ఉంటది. అందుకని భూమి మీద ఆయన మార్గాన్ని స్థిరపరుస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. అన్ని జనులందరిలో ఆయన రక్షణ కనపడాలంటే నువ్వు నేను క్రీస్తుని కలిగి ఉన్నామని కనిపించాలి. ఆయన నీతి మనలో కనిపించాలి. మనం నిత్యము మేలు కలిగి జీవించే విధంగా ఉండాలి. ధర్మశాస్త్రమందు నిత్యం ఆనందించే వారిగా ఉండాలి. నిజంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గాన్ని అనుసరించే మనసు మనకు ఉండాలి. అలాగే దేవుని మార్గాన్ని తప్పిపోకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ మనలో ఉంటే మేలు మనతో ఉంది, నీతి మనతో ఉంది, దీర్ఘాయుష్షు మనతో నడుస్తుంది. అంటే ఇవన్నీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు. ఉదయకాలంలో దేవుడు ఇవన్నిటిని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ దినం వల్లే దీర్ఘాయుష్మంతులం అవుతాం. ఈ దినం వల్లే సజీవుల లెక్కలో ఉంటాం. ఆ మేలు పొందుకుంటాం, నీతి కలుగుతుంది. ఇవన్నీ మనలో కలుగుతాయి. ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించే మనస్సు మనకు ఉండాలి. ఆ మనసు నీకు నాకు దేవుడు దయచేసి మనం కూడా నిత్యము మేలు పొంది ఇతరులకు మేలుకరంగా జీవించే విధంగా దేవుని తన కృపను మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్.